విషయానికి వస్తే ఇందులో కీలక అంశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ నేతల సూచన మేరకే వ్యాఖ్యలు చేశారని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు పోసాని కృష్ణమురళి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై పోసాని దారుణమైన వ్యాఖ్యలు చేశారన్నారు రైల్వే కోడూరు పోలీసులు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులున్నాయని కూడా రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. టెంపర్ సినిమాకు నంది అవార్డు విషయంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నారు పోలీసులు. సమాజంలో విభజన తెచ్చేలా పోసాని వ్యాఖ్యలున్నాయన్నారు. విచారణకు పోసాని సహకరించలేదని కూడా చెప్పారు పోలీసులు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులున్నాయని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు పోలీసులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత జీవితంపై పోసాని దారుణమైన వ్యాఖ్యలు చేశారంటున్నారు రైల్వే కోడూరు పోలీసులు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పొందుపరిచారు. వైసీపీ నేతల సూచన మేరకే వ్యాఖ్యలు చేశారని ఇటు కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు పోసాని కృష్ణమురళి అని చెప్తున్నారు పోలీసులు. టెంపర్ సినిమాకు నంది అవార్డు విషయంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నారు పోలీసులు. సమాజంలో విభజన తీసుకొచ్చేలా పోసాని వ్యాఖ్యలున్నాయని చెప్పారు. మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అయ్యారు మరిన్ని డీటెయిల్స్ తో. వసంత్, సో రిమాండ్ రిపోర్ట్ లో ఇంకా ఎటువంటి విషయాలు ఉన్నాయి, విచారణకు సహకరించలేదని కూడా పోలీసులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో పోసానికి సంబంధించి ఇప్పటికీ రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో సమాజంలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలాగా పోసాని వ్యాఖ్యలు చేశారు. చేసిన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఆయన తానే ఈ వ్యాఖ్యలు చేశాను, పార్టీ పెద్దల సూచనల మేరకే ఈ అన్ని వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. పోలీసుల విచారణకు ఆయన సహకరించకపోయినప్పటికీ కూడా ఆయన్ని విచారిస్తూ ఉన్నటువంటి క్రమంలో గతంలో ఏవైతే చేసినటువంటి తాలూకా వ్యాఖ్యలను ఆయన ఎదుట ఉంచి ప్రశ్నించినటువంటి సందర్భంలో ఈ వ్యాఖ్యలు తానే చేసినట్టుగా కూడా ఆయన అంగీకరించారు. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అలాగే నంది అవార్డులకు సంబంధించినటువంటి అంశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల తాలూకా వీడియోలను కూడా పోలీసులు ఆయన ఎదుట పెట్టి ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలు తానే చేశానంటూ కూడా అంగీకరించారు. అయితే నంది అవార్డు విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వివరణ కోరినటువంటి సందర్భంలో తాను అవార్డు తీసుకోకపోగా చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనటువంటి అంశాలంటూ కూడా పోలీసులు ఇటు ఆయన ఎదుట ప్రవేశపెట్టి ప్రస్తావించడంతో తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా అంగీకరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటుగా మరొక ప్రముఖ సినీ నటుడు అలాగే పలువురు రాజకీయ నాయకులపైన కూడా తాను చేసినటువంటి వ్యాఖ్యలు తానే చేశానని, అందుకు సంబంధించి పూర్తిగా తన వ్యక్తిగతమైనటువంటి అంశం కాదు, ముఖ్యంగా పార్టీ పెద్దల సూచనల మేరకు వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా పోసాని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయకపోయినా లేదా రిమాండ్కి పంపకపోయినా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రముఖ నటుడుగా ఆయన కూడా ఉన్నారు కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల తాలూకా అంశాలు చాలామంది పైన ప్రభావితం చూపేటటువంటి అవకాశం ఉన్నాయి. ఇక మరోవైపు సమాజంలో దళితులను కించపరిచేలా కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారులకు కానీ లేదా తనకు కానీ ఇటువంటి సంబంధాలు దళితులతో కుదుర్చుకోను కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చాలా మంది పైన ప్రభావితం చూపేటటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో పోసాని కృష్ణమురళిని రిమాండ్కి విధించాల్సినట్టు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో అయితే పేర్కొన్నారు. థ్యాంక్ యూ వసంత్.